అనుదిన నిత్యజీవపు మాటలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యాన్ని చదువుకుందాము. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడేయుందువు, నీ దుడ్డు కరియు నీ దండమును నన్ను ఆదరించును. కీర్తనల గ్రంథము 23వ అధ్యాయము 4వ వచనం. గాఢాంధకారపు లోయ అంటే ఏమిటో ఇటు శరీర సంబంధముగాను అటు ఆత్మ సంబంధముగాను ఎంతో అనుభవము కలిగిన వ్యక్తి దావీదు చక్రవర్తి. ఒక గొర్రెల కాపరిగా తన గొర్రెలను కాచినప్పుడు ఎన్నో గాఢాంధకారపు లోయ అనుభవాలు గుండా ప్రయాణం చేశాడు. అయినా దేవుని యందు విశ్వాసముంచిన కారణాన్ని బట్టి దేవుడు అతనికి తోడుగా నుండి భయంకరమైన ఆపదల నుండి, మరణము నుండి తప్పించారు. హల్లెలూయా. ఇజ్రాయేలీలు అనే గొర్రెలను కాచినప్పుడు కూడా ఇటువంటి గాఢాంధకారపు లోయ అనుభవాల నుండి కూడా వెళ్ళాడు. అప్పుడు కూడా విశ్వాసము నుండి తప్పిపోక ఆయననే నమ్ముకున్నాడు కాబట్టి దేవుడు అతనికి తోడుగా ఉండి అన్ని శోధనల నుండి తప్పించారు. హల్లెలూయా. మన జీవితంలో కూడా ఒక్కోసారి ఇటువంటి అనుభవాలు గుండా ప్రయాణము చేయవలసి వస్తుంది. ఆ సమయాల్లో గొర్రెలకు మంచి కాపరి అయిన యేసుక్రీస్తును నమ్ముకొని ముందుకు సాగిపోతే ఆయన దుడ్డుకరయు దండమును మనల్ని ఆదరించి ఎత్తైన స్థలంలోనికి, ఆశ్చర్యమైన వెలుగులోనికి నడిపిస్తారు. ఆమేన్. హల్లెలూయా. ప్రభువా, గాఢాంధకారపు లోయలను చూసి ఏమాత్రము భయపడక మీ అందే విశ్వాసముంచి మీ ఆదరణలో ముందుకు సాగిపోనట్లు దయచేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనమందరము దేవుని ప్రార్థన చేసుకుందాము. ప్రభువా, మీకు వందనాలు తండ్రి. దావీదు భక్తుడు అనేకమైన గాఢాంధకారపు అనుభవం నుండి వెళ్ళాడు. అయినప్పటికీ విశ్వాసం నుండి తప్పుపోక ఎలాగో మిమ్మల్నే నమ్ముకొని జయాన్ని పొందుకున్నాడో మేము కూడా ఈ జీవితంలో ఎదురవుతున్నటువంటి ఈ గాఢాంధకారమైన అనుభవంలో నుండి కృంగిపోక, మార్గము నుండి తప్పుపోక మీ అందే విశ్వాసముంచి నమ్మకి ఉంచి నమ్మువానికి సమస్తము సాధ్యమైన రీతిగా మీ దగ్గర నుండి జవాబులను, ఆశీర్వాదమును పొందుకునే భాగ్యము మాకు అనుగ్రహించమని వేడుకొంచున్నాం. ఈ వాక్యం వింటున్న బిడ్డలందరినీ దీవించండి. నీ కృపలో మమ్మల్ని అందరినీ నడిపించినైనా నీ చిత్తానుసారముగా గాఢాంధకారపు లోయలో అనుభవం నుండి ఎత్తైన అనుభవానికి వెళ్ళినట్లుగా కృప అనుగ్రహించమని యేసు అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ మనకందరికీ తోడేయుండునుగాక. ఆమేన్. పరిశుద్ధ దేవుని మందిరం.